ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మాటల్లో రోజు మనను పోషిస్తూ నిలబెడుతూ దీవిస్తూ ఉన్నాయి. ఆ మాటలే మనకు మార్గానికి వెలుగు, మా జీవితానికి ఆధారం. ఆ మాట మరొక్కసారి విందాం. బైబిల్లో చక్కని వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తా. ఓ కీర్తనాకారుడు చక్కని మాట ప్రభు దగ్గర చెబుతూ వస్తున్నాడు. తన బాధ ఆయనకి ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే, ఆయన ఎవరు అంటే ఎంతటి మొండి సమస్యనైనా పరిష్కరించి విడుదల లేని వారికి విడుదల కలుగజేసి ప్రాణాన్ని చెప్పరలు చేయగలిగిన వాడు గనక ఆయన సర్వశక్తిమంతుడు అని ఎరిగిన ప్రతివారు ఆయనను ఆశ్రయిస్తారు. అది ఎరగని వాళ్ళు సొంత ప్రయత్నాలతో విఫలమవుతారు. కొన్నిసార్లు ఇతరుల సహాయం కోరుకోవడం సిగ్గుపడతాం, కానీ మనం ఉన్న పరిస్థితులను విడుదల కలగాలంటే తప్పనిసరిగా దైవ సంబంధం కృపకు తగ్గట్టుగా మనం జీవించి ఆయన కృప పొందగలగాలి. 25వ కీర్తనలోని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. 17వ వాక్యం, నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తూ నా వేదనలు అతి విస్తారము. వేదన అనే మాట మనం అప్పుడప్పుడు చెబుతుంటాం, వేదన పడుతూనే ఉంటాం. వేదన పడిన వాళ్ళని చూసి అయ్యో అంటుంటూనే ఉంటాం. వేదన లేని కుటుంబం ఎక్కడ, వేదన పడని వ్యక్తి ఎక్కడ? మనిషి ఎప్పుడు చూసిన వేదన పడుతూనే ఉంటాడుగా. ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, పిల్లల గురించి కానీ, అనారోగ్యం వల్ల కానీ, కొన్నిసార్లు తోటి వాళ్ళని కలిగే నిందల వలన కానీ వేదనలు తట్టుకోలేక కుమిలిపోతుంటాడు. పైకి మనిషి బాగానే కనబడ్డట్టు ఉంటాడు, కానీ తన జీవితంలో వేదనలో కాలిపోతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. అయితే అట్లాడప్పుడు ఈ వేదన నుంచి ఎలా బయటపడగలం? ఇప్పుడు మీరున్నారు, నా బాధలు మీకు తెలియదు, మీ బాధలు నాకు తెలియదు. పిల్లల గురించి కుమిలిపోయాడు ఎంతమంది ఉన్నారండి? సరైన ఉద్యోగం లేక ఆర్థికంగా వేదన పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎదిగొచ్చిన పిల్లలకు వివాహం చేయలేక ఎంతమంది వేదన పడుతున్నారు? ఇదంతా కథ కాదుగా, వాస్తవమే. అయితే ఇతను ఏం చేశాడో తెలుసా? నెమ్మదిగా జీవం కలిగిన దేవుని వైపు తిరిగాడు. ఆయనకి వెళ్ళి ఒక మాట చెబుతున్నాడు. ఏమైనా చెబుతున్నాడు అంటే 17వ వాక్యంలో, నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నాయ్యా. అంటే 1, 2, 3 కాదు, బహు విస్తారంగా ఉన్నాయి. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. ఇక్కట్లో నుండి నన్ను విడిపించు. ఇట్లాంటి పరిస్థితుల్లో నుండి, ఈ బాధల్లో నుంచి, ఇక్కట్లో నుంచి నన్ను విడిపించు అని జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు. బాగా ఆలకించండి. దేవునికి మొరపెట్టిన వాడు ఎప్పుడు చెడిపోరా. దేవునికి మొరపెట్టిన వాడు పొందకుండా వెళ్ళా. దేవునికి మొరపెట్టిన వాడు విడిపించబడకుండా బంధించబడరా. ఆ జీవాధిపతికి ఉన్న నైజం నిన్ను విడిపించడం, నిన్ను పోషించడం, నిన్ను ఆదరించడం, నిన్ను పలకరించడం. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టాడో ఆశ్చర్యంగా దేవుడు బలమైన కార్యాలు జరిగించి అదే అధ్యాయంలో వారి బాధల్లో నుంచి ఇశ్రాయేలును విమోచించని ఆఖరి లైన్లో ఉంది. విన్నారు కదా? అంటే ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నీ వేదనలు ఎన్నున్నా మనుషులు చెప్పుకోవడం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన అంటే అదే కదా. ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి రావడం కాదు. గుండెల్లో వేదన ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఏకరుగానే చెప్పాలి కదా. అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో మోకరించాలి. మీరు అనుభవం ఉన్న క్రైస్తవులు ఇస్తే దేవుని ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేసి వేదనలన్నీ ఆయన దగ్గర కుమ్మరించాలి. ఒక్కొక్కటి చెబుతూ ఉంటే ఆయన ఆలకిస్తాడు, నీ కన్నిటిని చూస్తాడు, నువ్వు నలిగిపోవడం చూస్తాడు, నెమ్మదిగా నీకు సహాయం చేస్తాడు. ఇక్కట్లో నుంచి ఆ ఒక్క మాట ఎంత బాగుందండి. నన్ను విడిపించవా అని బ్రతిమలాడుతున్నాడు. ఆ మాటకి దేవుని హృదయం కదలదు? తప్పకుండా కదులుతుంది, తప్పకుండా కార్యం చేస్తాడు. అందుకే ప్రార్థన దేవుణ్ణి మన దగ్గరగా తీసుకుని వెళుతుంది. కేవలం చేస్తే చేస్తాడు, జరిగితే జరుగుతుంది, ఇది మన రాత అనుకుంటూ చాలామంది నష్టపోతున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళి ముఖం చూసి నువ్వు మొరపెట్టడం మొదలు పెడితే, బిడ్డ ఏడుస్తుంటే తండ్రి ఎలా జాలిపడతాడో, నీవు చెప్పిన విస్తారమైన వేదనలు చూచి ఆయన నిన్ను విడిపించడానికి వస్తాడు. చివరిలో ఏం తెలుసా? నిశ్చయముగా వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలు నుంచి విమోచన. ఖచ్చితంగా ఆ కార్యం జరుగుతుంది. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అట్టి కృప మీకు కలిగి మీ బాధల్లో నుంచి, చిక్కట్లో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే గొప్ప కార్యాలతో జీవింపజేస్తూ వాళ్ళ వేదనలు, వాళ్ళ సమస్యలు తీరిపోయి ఇక్కట్లోంచి బయటపడి నీకు సాక్షులుగా ఉండాలి. నీవు మేలు చేసావని దేవుడు ఇంతటి కార్యం చేయగలిగిన వాడు నీకు సాక్షిగా ఉండే కార్యం చేయండి. బిడ్డల భవిష్యత్తు కొరకు, ఆత్మీయత కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, నీటి కొరకు, నివాసం కొరకు, వివాహాల కొరకు, చదువుల కొరకు ప్రార్థిస్తుండగా రక్షణ భాగ్యంతో దీవించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.